నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ ఎడ్యుకేషన్ ఫేర్ 2026 ఘనంగా జరుగుతోంది హైదరాబాద్లో. ఇక్కడికి చాలామంది పేరెంట్స్, విద్యార్థులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతి యూనివర్సిటీకి సంబంధించి వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. తమకి ఏది బెటర్ అనేది కూడా ఇక్కడ చూస్ చేసుకుంటున్నారు. ఈ ఫేర్ ఏ విధంగా జరుగుతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఎపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎండి దినేష్ గట్టు గారు. సార్, ఎట్లా జరుగుతుంది ఫేర్? ఈరోజు చాలా అద్భుతమైన రెస్పాన్స్. దాదాపు 1500 మంది విద్యార్థులు ఈరోజు వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్నారు. అతి త్వరలో ప్రారంభం కాబోయే జోసా కౌన్సిలింగ్ గురించి కానీ, ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి కానీ విద్యార్థులకి అన్నీ తెలుసని మేము అనుకున్నాము. ఎందుకంటే ఈ డిజిటల్ యుగంలో యూట్యూబ్లో చూసి చాలా తెలుసుకున్నారు అనుకున్నాము. బట్ వాళ్ళు ఈవెంట్కి వచ్చినంత వరకు తర్వాత ఇక్కడ ఉన్న అఫీషియల్ సోర్సెస్ ద్వారా, అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, లేకపోతే మోటివేషనల్ స్పీకర్స్ కానీ, ఇతర ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ కానీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత వాళ్ళకు తెలిసింది చాలా తక్కువ అని అర్థమైంది. సో వీళ్ళు ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ యూజ్ చేసుకొని కౌన్సిలింగ్లో చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆప్షన్ సరిగా పెట్టుకోవడం రాక, ప్రయారిటీస్ కరెక్ట్గా తెలియక, బ్రాంచెస్ మీద ఇంట్రెస్ట్ ఏది ఎక్కడ ఉందో తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఆప్షన్ సరిగా పెట్టుకోరు. దానివల్ల వాళ్ళకి ఒక మంచి కాలంలో అవకాశాన్ని కూడా మిస్ అవుతారు. ఈరోజు అలాంటి విద్యార్థులకి కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వర్క్షాప్ కూడా కండక్ట్ చేశాము. దాదాపు 500 మంది విద్యార్థులు ఎంసెట్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది అని తెలుసుకున్నారు. ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి తెలుసుకున్నారు. అండ్ మోటివేషనల్ స్పీకర్స్ గంపా నాగేశ్వరరావు గారు కూడా ఈరోజు చాలా అద్భుతంగా ప్రసంగం ఇచ్చారు. చాలామంది విద్యార్థులు దాన్ని చూసి ఉత్సాహంతో నెక్స్ట్ వాళ్ళ కెరీర్ని స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి ఏదో కూడా తెలుసుకున్నారు. ఈరోజు ఉదయం బాలకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్స్ అన్నీ కూడా చూశారు. విద్యార్థులు, అతనే ఉన్నత విద్యామండలి చైర్మన్ కాబట్టి తననే ప్రశ్నించి అన్నీ పూర్తిగా తెలుసుకున్నారు. ఈ ఈవెంట్ 23, 24 మే అంటే సాటర్డే సండే 2 రోజులు ఉంది కాబట్టి ప్లేస్ చేసుకుంటే వాళ్ళకి కెరీర్లో ఒక మంచి స్థానానికి వెళ్ళడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులకి, విద్యార్థులకి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇంటర్మీడియట్ టైంలో వాళ్ళు తీసుకున్న డెసిషన్ మీదనే వాళ్ళ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. ఈ సమయంలో వాళ్ళు తొందరపడి ఒక డెసిషన్ తీసుకుంటే జీవితాంతం బాధపడుతూ ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి ఈవెంట్స్కి రావడం వల్ల ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయి, ఎన్ని రకాల కాలేజెస్ ఉన్నాయి, మనకి స్కాలర్షిప్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా, ఫీజు రియంబర్స్మెంట్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా, ఏ కాలేజీలు ఏ లొకేషన్స్లో ఉన్నాయి, అక్కడ ఫీజెస్ ఎంత, మన ఇతర రాష్ట్రాలకి వెళ్తే తెలుగు విద్యార్థులు అక్కడ ఎంతమంది చదువుతున్నారు, అది మనకి సేఫా కాదా, ఇవన్నీ కూడా మనకి పూర్తిగా తెలుస్తుంటాయి. కాబట్టి ఈవెంట్కి రావడం వల్ల వాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. రేపు ఎవరు వస్తున్నారు సార్? రేపు మనకి సుధీర్ సండ్రా గారు మోటివేషనల్ స్పీకర్ వస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ వస్తున్నారు. అండ్ ఇతర కెరీర్ కౌన్సిలర్స్ వస్తున్నారు. రేపు ఫుల్ డే బ్యాక్ టు బ్యాక్ మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు కంప్లీట్గా సెషన్స్ ఉన్నాయి. దీనివల్ల కూడా వాళ్ళు పూర్తి నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. అగైన్ ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు రారు కాబట్టి వాళ్ళ కోసం కూడా మళ్ళీ జోసా కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఎంసెట్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు జరుగుతున్న డిగ్రీ దోస్త్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, త్వరలో ప్రారంభం కాబోయే ఈసెట్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, అన్ని కౌన్సిలింగ్ల గురించి పూర్తిగా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి తప్పు చేయరు అని మేము అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ యూనివర్సిటీస్కి సంబంధించిన ప్రొఫెసర్స్, వైస్ ఛాన్సలర్స్, ఫ్యాకల్టీ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళనే డైరెక్ట్గా వాళ్ళకున్న డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకుంటున్నారు. వాళ్ళ కాలేజీలో ఏ ర్యాంక్ కట్ ఆఫ్ అయిపోతుంది, ఎంత ఫీజు ఉంటుంది, ఏ బ్రాంచెస్లో ఎన్ని ప్యాకేజ్ వచ్చాయి, అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుంటున్నారు. కాబట్టి ఒకే ప్లేస్లో ఇంత ఎండకి ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అంటే అట్లీస్ట్ 6 నెలల సమయం పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది. ఒక కాలేజ్ ఢిల్లీలో ఉంది, ఒక కాలేజ్ హర్యానాలో ఉంది, ఒక కాలేజ్ పంజాబ్లో ఉంది, ఒక కాలేజ్ గుజరాత్లో ఉంది. ఇవి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ కాలేజీలు, యూనివర్సిటీలు అన్ని ఇక్కడ ఉన్నాయి. కాలేజీలని వాళ్ళు తిరగడం కష్టం. ఇంత ఎండలో కూడా ఏసీ హాల్లో వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఎంట్రీ ఫీ లేకుండా ఫ్రీగా తెలుసుకోవచ్చు. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి, కెరీర్లో ఒక మంచి డెసిషన్ తీసుకోండి. డిగ్రీ అయిపోయిన విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే రెసిషన్ టైంలో జాబ్ సరిగా రావట్లేవు కాబట్టి స్కిల్ అప్గ్రేడ్ అవ్వాలి. కాబట్టి ఇంకా బెటర్ కోర్సెస్ ఏమున్నాయో తెలుసుకోవడానికి కూడా డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. సో మంచి రెస్పాన్స్ ఉంది. రేపు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది మేము అనుకుంటున్నాము. ఎక్కువ మంది విద్యార్థులు దీన్ని యూటిలైజ్ చేసుకున్నందుకు మాకు కూడా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తెలంగాణ ఎడ్యుకేషన్ ఫేర్ 2026 హైదరాబాద్లో ఘనంగా జరుగుతుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చి ఇక్కడ సమాచారం తీసుకుంటున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఫ్యూచర్ యూనివర్సిటీ
సౌత్ ఇండియా అడ్మిషన్ డైరెక్టర్ చౌహాన్ గారు. సార్ ఎట్లా జరుగుతుంది సెషన్? పొద్దునుండి చూసుకుంటే ఎపెక్స్ ఎడ్యుకేషన్ ది ఫేర్ బాగుంది, బెటర్గానే ఉంది. లాస్ట్ ఇయర్ కింద కంపేర్ చేసుకుంటే పిల్లలు బాగా వచ్చేసి క్వశ్చన్స్ ఇంటరాక్షన్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి డౌట్స్ని క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. సార్ ప్రధానంగా ఎలాంటి డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు మీ దగ్గర? మా దగ్గర ఉన్న కోర్స్ని బట్టేసి బీటెక్, సిఎస్సి, ఏఐ అండ్ ఎంఎల్ అందరికీ తెలుసు, కానీ ఎల్ఎల్ఎం గురించి తెలీదు. సో ఎల్ఎల్ఎం కొత్త కోర్స్ అనమాట. ఇండియాలో చూసుకుంటే కొన్ని యూనివర్సిటీస్ దగ్గరనే ఇలాంటి కోర్స్ అనేది ఉంది. సో మేము దాన్ని హెచ్సిఎల్ టెక్నాలజీ, పవర్డ్ బై హెచ్సిఎల్ టెక్నాలజీ, అది వాళ్ళతో టైఅప్ అయ్యేసి ఈ కోర్స్ని రన్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్స్ గురించి తెలుసుకుంటున్నారు జనాలు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ పట్ల వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందంటారా? ఆల్మోస్ట్ ఆల్ 7 అడ్మిషన్స్ ఇక్కడే క్లోజ్ చేసాము మార్నింగ్ నుండి ఈవినింగ్కి. ఇది ఏంటంటే హెచ్సిఎల్ టెక్నాలజీ వాళ్ళు మా యూనివర్సిటీతో టైఅప్ అయ్యేసి ఈ కోర్స్ని రన్ చేస్తున్నారు, వాళ్ళే టీచ్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, దెన్ వాళ్ళే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. లిమిటెడ్ సీట్స్, అది కూడా మెరిట్ బేస్ మీద తీసుకుంటున్నాము. 180 సీట్స్ మాత్రమే ఉన్నాయి. కంపేర్ టు ఆల్ అదర్ యూనివర్సిటీస్, వాట్ ఈస్ ద స్పెషలైజేషన్ హియర్? యూనివర్సిటీస్ ఏంటంటే చిన్న చిన్న టెక్ కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి చేస్తుంది, కానీ మా యూనివర్సిటీ ఏంటంటే ఇండస్ట్రీ కొలాబరేషన్. హెచ్సిఎల్ లాంటి కంపెనీతోనే అట్లాంటి ఇండస్ట్రీతో కొలాబరేట్ అయ్యేసి వాళ్ళకి ఇచ్చిన కరికులంని ఏదైతే ఇచ్చారో ఆ కరికులంనే ఈ స్టూడెంట్కి ఇచ్చేసి అదే ఫాలో చేపిస్తున్నారు అనమాట. పిల్లలకి ఏమవుతుందంటే దానివల్ల టీచింగ్ వాళ్ళే చేస్తున్నారు, హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇవ్వడం అండ్ రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. థియరీలోనే ఒక ప్రాక్టికల్ వచ్చేస్తుంది వాళ్ళకి. యాజ్ కంపేర్ విత్ అదర్ యూనివర్సిటీస్ వాళ్ళకి థియరీ వచ్చేసి అరౌండ్ 60 to 70% థియరీ ఉంటుంది, 20 to 30% మాత్రమే ప్రాక్టికల్ సెక్షన్ ఉంటుంది. మా దగ్గర ఏంటంటే రివర్స్ అనమాట. ప్రాక్టికల్ నాలెడ్జ్ 70 to 80% ప్రాక్టికల్, 20 to 30% మాత్రమే థియరీ. ఎందుకంటే కంపెనీకి వెళ్ళిన తర్వాత థియరీస్ రాయడం కాదు కదా, వాళ్ళు చేయాల్సింది ఏంది అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో మా యూనివర్సిటీ కాన్సెప్ట్ ఏంటంటే హెచ్సిఎల్ టెక్నాలజీ ఇండస్ట్రీ ఎక్కువగా ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద దృష్టి పెడుతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ. తెలంగాణ ఎడ్యుకేషన్ ఫేర్ 2026 అద్భుతంగా జరుగుతుంది హైదరాబాద్లో. పేరెంట్స్, స్టూడెంట్స్ ఇక్కడికి వస్తూ ఉన్నారు, వచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుంటారు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి దేశ విదేశాలకు సంబంధించిన ప్రముఖ యూనివర్సిటీలు, కాలేజీలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు ఏం కోర్సులు ఇస్తూ ఉన్నారు, అక్కడ ఏ విధంగా ఎడ్యుకేషన్ నడుపుతున్నది కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం నేను ఎక్కడున్నానంటే స్టడీ ఎంబీబీఎస్ ఇన్ తిమోర్ లెస్టీ. సో ఇక్కడ ఏంటి ఎంబీబీఎస్ ఎట్లా ఉండబోతుంది, ఇక్కడ వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? ఓం ప్రకాష్ మిశ్రా. ఓం ప్రకాష్ గారు, తిమోర్ లెస్టీ ఇక్కడ ఎంబీబీఎస్ చదవాలి అనుకుంటున్న వాళ్ళకి చాలా మంది వస్తూ ఉంటారు కదా, స్టూడెంట్స్, పేరెంట్స్, వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరు? సో ఒకవేళ ఎంబీబీఎస్ చేయాలని అనుకున్న పిల్లలు అయితే మామూలుగా ఏంటంటే నీట్ రాస్తారు ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ప్రకారంగా. నీట్ రాసుకొని తర్వాత ఒకవేళ క్వాలిఫై అయిపోతే ఇక్కడ దే విల్ సిట్ చెక్ ఇట్. కొంతమంది పిల్లలు ఎవరైతే క్వాలిఫై అవ్వలేకపోతున్నారు బట్ నీట్ డాక్టర్ అవ్వాలని ఆశ ఉంటుంది, సో వాళ్ళు ఏం చేస్తారంటే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి కూడా చదువుతారు అనమాట. ఇప్పుడు వరకు ఏమిటంటే ఇప్పుడు యుక్రెయిన్, జర్జియా, ఉజ్బెకిస్తాన్ అట్లాంటిది కంట్రీకి వెళ్ళి చదవడం జరిగింది. సో అక్కడి నుంచి మళ్ళీ చదివి కంప్లీట్ అయిపోయిన తర్వాత దట్ కూడా 6 year కోర్స్ ఉంటుంది. చదువుకొని ఇండియా వచ్చి మరి ఇండియన్ లైక్ డాక్టర్స్ అసోసియేషన్ దే డోంట్ అగ్రీ దట్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళకి. సో అది ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే దెన్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ డాక్టర్ ఇన్ ఇండియన్ కాంటినెంట్, రైట్? సో దట్ ఈస్ యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే 6 years చదవాలి. డాక్టర్ వితౌట్ ప్రాక్టీస్ దెన్ దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. సో ఎక్కడైతే చదివారో మళ్ళీ అక్కడ ప్రాక్టీస్ 1 year or 1.5 years చేయాలి. బట్ ఫారిన్ కంట్రీలో చేయాలంటే, ఫారిన్ పేషెంట్స్ చూడాలంటే ఫారిన్ లాంగ్వేజ్ కూడా రావాలి. సో ఇండియన్ స్టూడెంట్స్కి అది ఒక డిఫికల్ట్ థింగ్. ఏ కంట్రీకి వెళ్ళినా ఆ లాంగ్వేజ్ నేర్చుకోకపోతే వీళ్ళకి ఇంటర్న్షిప్ ఇవ్వరు. సో దట్ ఈస్ వన్ డిఫికల్ట్ థింగ్. సెకండ్ థింగ్, అక్కడ సిలబస్ వేరే ఉంటుంది, ఇండియన్ సిలబస్ వేరే ఉంటుంది. రెండు కోపప్ చేసి చదివిన తర్వాత వచ్చి ఎంట్రన్స్లో మళ్ళీ క్వాలిఫై అవ్వరు. పాస్ పర్సెంటేజ్ బిలో 20%. సో అంత డబ్బులు పెట్టి ఖర్చు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇది ఒక సఫరింగ్ ఉంటుంది.
సో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే టిమోర్ లెస్టీ అనే ఒక కంట్రీ దట్ ఈస్ నియర్ టు ఇండోనేషియా, బాలి అండ్ ఆస్ట్రేలియా, దట్ మధ్యలో ఉంటుంది. పాపులేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ 80% ఇండియన్స్ ఉంటారు అక్కడ. సో టిమోర్ లెస్టీ కంట్రీ ఇండియన్ గవర్నమెంట్ ఎంఓయూ చేసి ఎంబీబీఎస్ ఆఫ్ ఇండియన్ కరికులం నౌ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ టిమోర్ లెస్ట్ కంట్రీ. ఓకే. Yeah. So the same curriculum they will study there, right? సో రిటర్న్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మరి ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైతే ఉందో సేమ్ కరికులం కాబట్టి ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు క్వాలిఫై. ఓకే. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, టిమోర్ లెస్ట్ కంట్రీలో 80% పాపులేషన్ ఇండియన్ అవునందుకు ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ప్రెషర్ లేవు. సేమ్ ఇంగ్లీష్ నేర్చుకున్నా ఓకే, ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకున్నా ఓకే, రైట్? పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, price wise it's very affordable. Like if you see ఇండియాలోనే ఎంబీబీఎస్ కాలేజ్లో చదవాలంటే 1 crore దాకా అవుతుంది, 1 crore to 1.5, రైట్? ఫారిన్కి వెళ్ళాలంటే మీకు 50 lakhs to 80 lakhs లోపల అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ సఫరింగ్స్ ఉంటుంది. బట్ టిమోర్ లెస్ట్లో కంట్రీ ఏమవుతుందంటే 20 lakhs లోపల మీకు అయిపోతుంది. 20 lakhs నాట్ ఈవెన్ దట్, 14 to 16 lakhs కాలేజ్ ఫీజ్ అండ్ హాస్టల్ ఫీజ్ అనదర్ ఒక 10 lakhs to 12 lakhs. సో విదిన్ బడ్జెట్, సేమ్ లాంగ్వేజ్, even they can qualify for the Indian norms. So these 3 basic point. So that's why people should opt for this Timor Leste MBBS. థ్యాంక్ యూ సార్. Thank you, sir.